ఇక కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఆర్కే రోజా. మండల కేంద్రాల్లో రైతుల సమస్యలపై ఉద్యమించాలన్నారు. నగరిలో వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాల్ని ఎండగట్టాలన్నారు. కుప్పంలో రైతులు పడుతున్న కష్టాలు చంద్రబాబుకు కనపడలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టాలతో తలకిందులవుతుంటే పరిస్థితి, వాటిని సరిచేయాల్సిన చంద్రబాబు నాయుడు కానీ అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే రైతులు ఈరోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే దాన్ని లైవ్గా ఫోటో తీసి పేపర్లో వేశారని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు, వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. ఫేక్లో పని పడతారంట. ఎందుకు పడతారు? మేమేం అబద్ధం చెప్పాము? ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది. రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు. ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు, అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు, ఏ ప్రాంతంలో రైతులు క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్గా వేస్తే, మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు, వైఎస్ఆర్సీపీని ఎలా తిడతారు? మరి ఈనాడుని ఆంధ్రజ్యోతిని